ప్రియమైన దేవుని బిడ్డలారా, శుభోదయం. మీకును మీ కుటుంబములకును మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువుల వారి అత్యున్నతమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. లేఖన ముత్యాలు నీ సత్యపు వెలుగులో. ప్రియులారా, మనము ధ్యానిస్తున్న రీతిగా సర్వసృష్టికి అధినేతలైన క్రీస్తు ప్రభువే మానవాళికి దేవుని గూర్చిన వర్తమానములు ఉపమాన రీతిగా ఏ విధముగా బోధిస్తున్నారో మనము గ్రహిస్తున్నాము. ఆయన అరూప అస్పష్ట సిద్ధాంతాన్ని బోధించలేదు. మానవుని ప్రవర్తన నిర్మాణానికి అవసరమైన దానిని దివ్య దేవుని తెలుసుకుని వారి సామర్థ్యాన్ని విస్తృతపరిచి మేలు చేయటానికి మానవుని శక్తిని వృద్ధిపరిచే దానిని ప్రేమామూర్తి ప్రబోధించారు. ఆయన మానవాళితో జీవిత సరళికి సంబంధించిన నిత్య జీవమునకు సంబంధించిన సత్యములను గూర్చి మనుష్య కుమారుడు మాట్లాడినారు. ఇశ్రాయేలీల విద్య విషయంలో మార్గనిర్దేశం చేసినది మార్గమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువే. ధర్మశాస్త్రకర్త అయిన క్రీస్తు ప్రభువు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7 నుంచి 9 వచనములలో ఆయన ఆజ్ఞలు కట్టడలను గూర్చి ఈ విధముగా అంటున్నారు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అది నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను అని. ప్రియ విశ్వాసులారా, ప్రభువులకు ప్రభువు ఈ ఆజ్ఞను ఎలా నెరవేర్చవలసిన్నదో తన బోధనలో చూపించారు. ఈ లోకములో మన మధ్య జీవిస్తూ దేవుని రాజ్య నియమములు, నిబంధనలు, వాటి సౌందర్యం, ప్రశస్తి బయలుపరిచేటట్లు ఆయన ప్రవర్తన ద్వారా మనము ఎలా ప్రదర్శించగలమో చూపించారు. ఇశ్రాయేలు జనాంగమును తనకు ప్రత్యేక ప్రతినిధులుగా క్రీస్తు ప్రభువు తర్బీదు చేస్తున్నప్పుడు వారికి కొండలు, లోయలు నడుమ గృహాలనిచ్చారు. తమ గృహ జీవితంలోనూ తమ మతపరమైన సేవలోనూ వారికి ప్రకృతితోనూ దైవ వాక్యంతోనూ ప్రతినిత్యం సంబంధం ఏర్పడేది. ఈ విధముగా సరస్సు ప్రక్కన, పర్వతం ప్రక్కన, పొలాలు, చెట్లతోపుల నడుమ వారు ప్రకృతి దృశ్యాలు ఎక్కడ చూచారో అక్కడ తన శిష్యులకు క్రీస్తు ప్రభు బోధించారు. ఈ విషయములను తన బోధనలో ఉదాహరణగా వినియోగించుకునేవారు. సర్వశక్తిమంతుని గూర్చి నేర్చుకునే కొలది ఆయనతో సహకరించటానికి, ఆయన సేవలో పనిచేయటానికి విధేయులు తమ జ్ఞానాన్ని వినియోగించుకున్నారు. కనుక ప్రియ దేవుని సంఘమా, మనం సృష్టి ద్వారా సృష్టికర్తతో పరిచయం ఏర్పరచుకోవాలి. ప్రకృతి మనకు గొప్ప పాఠ్య గ్రంథం. ఆయన గుణాలని గురించి ఇతరులకు బోధించటంలోనూ, తప్పిపోయిన గొర్రెలను దేవుని దొడ్డిలోనికి చేర్చటంలోనూ ప్రకృతి గ్రంథాన్ని లేఖనాలతో జోడించి మనం వినియోగించాలి. మనము సృష్టికర్త అయిన దేవుని కార్యములను అధ్యయనం చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు మన మనస్సులలో దృఢ నమ్మకం పుట్టిస్తారు. అది హేతువాదం ఉత్పత్తి చేసే నమ్మకం కాదు. ఇందు మనము గ్రహించవలసిన గంభీర సత్యమేమనగా, ఒక మానవుని మనస్సు తనను సృష్టించిన సృష్టికర్త దేవునిని తెలుసుకోలేనంత చీకటిమయమైతేనే కానీ, వారి కన్నులు ఆయనను కానలేనంత మసక పడితేనే కానీ, చెవి ఆయన స్వరం వినలేనంత మందగిల్లితేనే కానీ వారికి లోతైన భావం గ్రాహ్యం కాదు. పరిశుద్ధ లేఖనములలో లిఖింపబడిన వాక్యంలోని గంభీర ఆధ్యాత్మిక సత్యాలు వారి హృదయాలలో నాటుకొనవు. ప్రకృతిలో నుండి ప్రత్యక్షంగా వస్తున్న
పాఠాలలోని నిరాడంబరత, స్వచ్ఛత వాటికి అత్యున్నత విలువను సమకూర్చుతున్నాయి. ప్రకృతి మూలముల నుండి వస్తున్న బోధన ప్రతి మానవునికి అవసరం. ప్రియ సహోదర సహోదరిలారా, ప్రతి మానవుని పాపం నుంచి, ప్రాపంచిక ఆకర్షణల నుంచి దూరంగా ఉంచి పవిత్రత, శాంతి, దివ్య దేవుని దిశగా నడిపించే గుణం స్వతహాగా ప్రకృతి సౌందర్యంలోనే కనుగొనగలము. మన పాఠ్యపుస్తకాలలో మన విద్యార్థులకు తప్పుగా నేర్పిస్తున్న విజ్ఞాన శాస్త్రం, తత్వజ్ఞానం అని పిలిచే మానవ సిద్ధాంతాలు, ఊహాగానాలతో విద్యార్థుల బోధించు ఉపాధ్యాయుల మనస్సులను ఇట్టి సిద్ధాంతాలతో నిండి ఉన్నాయి. మన విద్యా బోధనలో ప్రకృతితో పరిచయం ఏర్పరచుకోవటం అత్యవసరం. ఈ విషయములను తల్లిదండ్రులుగా మనము, ఉపాధ్యాయులు గ్రహించవలసిన నిజమైన విద్య ఏమనగా, సృష్టికి, క్రైస్తవానికి ఒకే దేవుడని మన బిడ్డలకు నేర్పించాలి. వారి కళ్ళు చూసే సమస్తం, వారి చేతులు ముట్టుకునే సమస్తం ప్రవర్తన నిర్మాణానికి ఒక పాఠం కావాలి. ఈ గంభీర సత్యం గ్రహించినప్పుడు మన మానసిక శక్తులు ఈ విధంగా బలోపేతమవుతాయి. ప్రతి ఉపాధ్యాయుని యొక్క విద్యార్థి యొక్క ప్రవర్తన వృద్ధి చెందుతుంది, జీవితమంతా సమున్నతమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపమాన బోధనలో క్రీస్తు ప్రభువు అనగా సృష్టికర్త యొక్క ఉద్దేశం సబ్బాతు ఉద్దేశంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నది. ప్రభువు చేసిన సృష్టి కార్యాలలో తనను మానవులు గుర్తించేందుకు ఆయన సృజన శక్తికి జ్ఞాపకార్థ చిహ్నంగా అనంత జ్ఞాని అయిన దేవుడు సబ్బాతును అనగా విశ్రాంతి దినమును మానవులకు అనుగ్రహించారు. సృష్టిలో సృష్టికర్త మహిమను వీక్షించవలసిందిగా సబ్బాతు మనలను కోరుతున్నది. మానవాళి సబ్బాతును ఆచరించాలని ఆయన కోరుతున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభువు తన ప్రశస్త పాఠాలను స్వాభావిక విషయాల సౌందర్యంతో ముడిపెట్టారు. ప్రియులారా, మరిన్ని విషయములు రేపటి దినంలో ధ్యానించుదాము. విశ్వ పరిపాలకులను విమోచకులు అయిన యేసుక్రీస్తు ప్రభువుల నుండి మీకును మీ కుటుంబములకును విశ్వాసము, విమోచన, విశ్రాంతి, మెండైన ఆశీర్వాదములు మీకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.